చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అక్కడే ఉన్న ఒక గిరిజన ప్రాంతంలో స్వాతి అనే స్త్రీ తన 2 పిల్లలతో జీవించేది. స్వాతి తన భర్త మరణించాక తన 2 పిల్లల కోసం పడని పాట్లు లేవు. తన చిన్న చిన్న పనులు చేసుకుంటూ పిల్లలను చదివించి పెద్ద మనుషులని చేయాలని కలలు కంటోంది. రోజు ఉదయం టౌన్ నుండి విలేజ్ వాళ్లకు అవసరమైన వస్తువులు తీసుకువచ్చి పల్లెలో అమ్మేది. ఆ చిన్న చిన్న డబ్బులతో పిల్లలకు మంచి చదువులనివ్వాలని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడేది. తన చిన్న మనసులోని పెద్ద ఆశయాల కోసం ఆమె రాత్రిపగలు కష్టపడేది. ఒకసారి గ్రామంలో కొత్తగా వచ్చిన సర్పంచ్ ఆ ప్రాంతాన్ని సందర్శించాడు. సర్పంచ్ గారు గ్రామస్తులతో మాట్లాడుతూ స్వాతిని చూశాడు. గ్రామంలో సర్పంచ్ గారి సహాయంతో స్వాతి తన కష్టాన్ని మరింతగా పెంచి మంచి మార్కెట్లు సంపాదించింది. తన పనికి గౌరవం పొందటం తనకు కొత్త ఆశను ఇచ్చింది. స్వాతి నిద్రపోయే ముందు తన పిల్లలతో మాట్లాడేది. మీకు మంచి చదువులివ్వడం నా కర్తవ్యం. మీరు బాగా చదివి బలమైన వ్యక్తులు కావాలి. సమాజం మీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. మన సర్పంచ్ గారు మన అభివృద్ధికి ఉచితంగా సహాయం చేస్తానన్నారు. సరేనన్నాను. కానీ ప్రభుత్వ డబ్బులతో మనకు హెల్ప్ చేస్తూ, తన ఇంటిలో డబ్బులు ఇస్తున్నట్లు బిల్డప్ చేస్తూ, నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి మీరు నన్ను ఖచ్చితంగా జీవితాంతం ఎలక్షన్లలో గెలిపించాలి అన్నాడు. నేను తిరస్కరించాను. మీ ఇంటిలో మీ తాతలు సంపాదించిన డబ్బులు మాకు ఇవ్వడం లేదు. మాలాంటి వాళ్ల దగ్గర వసూలు చేసిన పన్నుల డబ్బులే మాకు సహాయం చేశారు. పిల్లలు కూడా ఆమె మాటలు మెచ్చుకుని అమ్మని చూసి ప్రేరణ పొందేరు. ఒకరోజు సర్పంచ్ గారు మళ్లీ ఆ గ్రామానికి వచ్చారు. స్వాతిను చూసి తను అనిన మాటలకు క్షమాపణ అడిగి ఆమెను అభినందించి గ్రామంలోని ఇతర స్త్రీలకు కూడా ఆమె స్ఫూర్తిగా నిలిచేలా ప్రయత్నం చేశారు. గ్రామంలో ఉన్న ప్రతి స్త్రీ స్వాతి లాగా ఆలోచించడం, వాళ్ళ పిల్లల చదువులకు, కుటుంబ సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు. స్వాతి కృషితో ఆ గ్రామం మొత్తం అభివృద్ధి సాధించింది. ఆమె పిల్లలు మంచి చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సంపాదించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వాతిని గౌరవించారు. సర్పంచ్ గారు కూడా స్వాతిని పొగుడుతూ, మీ కృషి, మీ ఆశయాలు గ్రామాన్ని, పిల్లలను మార్చాయి అని చెప్పారు. స్వాతి కథ మా అందరికీ స్ఫూర్తి. ఒక సాధారణ స్త్రీ ఎంత కష్టపడితే, ఎంత పట్టుదలతో ఉన్నా ఎలాంటి విజయాలు సాధించవచ్చో చెప్పే ఒక జీవన సాక్ష్యం. ఆడవాళ్లకి జోహార్. వారు ఎక్కడున్నా, ఎంత కష్టపడినా వారి కృషికి, పట్టుదలకు ఎల్లప్పుడూ జోహార్.